ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రైతులే కాదు, రాష్ట్రంలో ఏ సమస్య అతనికి పట్టదు. సినిమాల్లోనూ డూప్, పాలిటిక్స్లోనూ డూప్. కావాలంటే కొన్ని పాయింట్లు చెబుతాను. అతను పాలిటిక్స్లో డూప్ అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. ఒకసారి ఆ పాయింట్స్ ప్లే చేయండి. ఇతను ఏ రకంగా స్పందించారో ఈరోజు రాష్ట్ర సమస్యలపైన చూద్దాం. ఇతను పాలిటిక్స్లో కూడా డూప్ అవునో కాదో తేల్చేద్దాం ప్లీజ్. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి డూప్ పొలిటీషియన్ గారి స్పందన వివిధ సమస్యలపైన. ఎస్, సూపర్ 6కి ఎగనామం పెట్టింది ఈ ప్రభుత్వం. ఆయన స్పందన నిల్. రైతులకు గిట్టుబాటు ధర లేదు, స్పందన నిల్. 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆయన స్పందించలేదు. టికెట్ రేట్లు పెరిగితే చాలా ఆయనకి. 190కి పైగా అత్యాచారాలు జరిగాయి మహిళలపైన, ఆయన స్పందించలేదు. ఆయనకు కావాల్సింది టికెట్ల రేట్లే. నెక్స్ట్ 117కు పైగా అత్యాచారాలు జరిగాయి, అమ్మాయిల్ని రేప్ చేసి మరీ చంపేశారు, ఆయన స్పందన నిల్. 390 దారుణ హత్యలు జరిగాయి, ఆయన స్పందన నిల్. వందలాది అక్రమ కేసులు ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, వాళ్ళకిష్టం లేని వాళ్ళందరిపైన కేసులు పెట్టేస్తున్నారు, ఒక్కదానిపైన ఆయన స్పందించలేదు. నెక్స్ట్ మహిళలకు రక్షణ లేదు, ఏ రోజు కూడా ఆయన స్పందించలేదు. నెక్స్ట్ డ్రైవర్ రాయుడు హత్య, తన పార్టీకి సంబంధించినటువంటి రాయుడు హత్యకు గురైతే కనీసం ఆ కుటుంబానికి పరామర్శ లేదు, భరోసా లేదు, ఆయన స్పందన నిల్. పిఠాపురం నియోజకవర్గంలో దళితులు వెలి నిల్. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, ఆయన స్పందించలేదు. సుగాలి ప్రీతి హత్య కేసు, సుగాలి ప్రీతి అని అరిచి 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 ఆడవాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ నుంచి ఓట్లు దండుకోవడానికి సుగాలి ప్రీతి హత్య కేసును పదే పదే ప్రస్తావించి ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఓట్లు దండుకున్న తర్వాత ఆ కేసును గాలి కుదిలేశారు. ఇప్పుడు ఆ కేసు పైన స్పందన నిల్. నెక్స్ట్ దళితులపై దాడులు, స్పందించరు. 1,86,000 కోట్ల అప్పులతో ఏపీని సుడాన్ చేసేస్తుంటే చంద్రబాబు, ఆయన స్పందించలేదు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, ఆయన స్పందించలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు లేదు. సిపిఎస్ రద్దన్నారు, ఎక్కడుంది? ఇప్పటి వరకు స్పందించలేదు. హాస్టళ్లలో పురుగుల అన్నం, నిన్నటి నుంచి విద్యార్థులు అల్లాడిపోతున్నారు ఏయులో, నో, ఇప్పటి వరకు స్పందనే లేదు. నెక్స్ట్ గుడి ముందు బడి ముందు మందు షాపులు, స్పందన లేదు. అక్రమ ఇసుక మైనింగ్, కోట్లాది రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు, లేదు. ఉత్సాగాలకు భూములు దోచిపెడుతున్నారు, స్పందించరు. సింహాచలంలో భక్తులు మృతి చెందారు, స్పందించరు. గోశాలలో గోవులు మృతి చెందాయి, ఆయన స్పందించరు. సింపుల్, ఆయన ఈ వేటికి స్పందించరు, కేవలం టికెట్ల రేట్ల కోసం మాత్రమే స్పందిస్తారు. సో ఇప్పుడు మనం ఏ పాయింట్ల మీద చర్చించబోతున్నామో ఫైనల్గా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ పాయింట్లనే మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. బిగ్ క్వశ్చన్గా వాటినే తీసుకోబోతున్నాం. ఎస్, షూటింగులకు డేట్లు చక్కర్లు కొట్టడానికి స్పెషల్ ఫ్లైట్లు ఉంటే చాలా, తన సినిమా టికెట్ల రేట్లు పెరిగితే చాలా, రైతులకు గిట్టుబాటు ధర అవసరం లేదా? పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లోనూ అటు పాలిటిక్స్లోనూ డూప్లా మారారా? 190కి పైగా అత్యాచారాలు జరిగినా పవన్కు పట్టింపు లేదా? 1,86,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సూడాన్ చేస్తుంటే ఈ సైలెన్స్ ఎందుకు? సొంత పార్టీ నేతలనే పోండిరా పోండి, దీనికి సంబంధించినటువంటి బైట్ కూడా మరి కాసేపట్లో నేను ప్లే చేస్తాను. సొంత పార్టీ నేతల్ని, ఎమ్మెల్యేలు కూడా పార్టీ విడిచి పోండిరా పోండి, నాకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమని చెబుతున్నటువంటి బైట్ కూడా మరి కాసేపట్లో నేను ప్లే చేస్తాను. ఈ పాయింట్స్ పైన మనం చర్చించబోతున్నాం.